జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ తనకు రాకుండా అడ్డుపడింది ఎవరో త్వరలోనే చెబుతానన్నారు. పోటీ చేయడానికి తాను అర్హుడిని కాదా అని రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ప్రశ్నించారు. అభ్యర్థి ఎంపికలో తనను సంప్రదించకపోవడం బాధ కలిగించిందంటున్న అంజన్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ లో అయితే ఉప ఎన్నికల బరిలో నిలవడం మొత్తం టోల్గా కూడా అయితే భంగపడినటువంటి అంజన్ కుమార్ జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలో మొత్తం టోల్గా కూడా అయితే భంగపడినటువంటి అంజన్ కుమార్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అయితే మీరు ఇంతవరకు కూడా అలక చెందారు ఎందుకు? అంత అయిపోయింది, అల్కా పోయింది, పల్కా పోయింది. అయితే 40 సంవత్సరాలుగా మీరు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ఉన్నారు. ఆ సేవ చేస్తున్నప్పుడు కూడా నీకు అంత చరిత్ర వచ్చేస్తాను అర్థమైందా? అయితే మీ కుమారుడికి గిట ఎంపీ టికెట్ ఇచ్చామని అంటున్నారు. ఇది జమానా అయిపోయింది, ఇది కథ పాతదైపోయింది, కేసు కొత్తదేమంటే చెప్పు. అది యాదవులకు మొత్తం అయితే యాదవ సంఘాలకు మొత్తం భంగపాటు ఏమన్నా కలిగిందంట? యాదవులకు భంగపాటు అన్నీ కార్పొరేషన్లు ఉన్నాయి, ఇంకా చైర్మన్లు ఇవ్వాలి, ఎమ్మెల్సీలు ఇవ్వాలి. నాకు కాదు, అందరికీ ఇవ్వని చెప్తున్నా, నా ఒక్కరికి కాదు, అందరు మా యాదవులు ఎవరెవరు అడుగుతున్నారు వాళ్ళందరి గురించి కొట్లాడతాను నేను. టీఆర్ఎస్ ప్రభుత్వం యాదవులకు పెద్దపీట వేస్తుంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దపీట వేయాలని కొట్లాడతా, యాదవులకు ఇవ్వాలి. ఇదేది నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అని ఉన్నది, వేరే ఇవ్వాలంట. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, చాప్టర్ క్లోజ్. మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్తో కలిసి నవీనేదంతో పనిచేసే ఇది ఉందండి. కాంగ్రెసే నేనంటేనే కాంగ్రెస్, ఇంకా నవీన్ యాదవ్ కాంగ్రెస్ అంటేనే అంజన్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ అంటేనే కాంగ్రెస్. అది పోయి నాది అవసరం ఏడుందని హైకమాండ్ పోస్టింగ్ చేస్తే అక్కడ పోయి పనిచేస్తా. నవీన్ కుమార్ యాదవ్తో కలిసి పనిచేసే ఇది ఉందా? మరి దేశంలో ఎవరితోనైనా పనిచేస్తా. రైట్. ఎస్, అయితే ఇది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే కాంగ్రెస్తో పాటు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కావడమే మెయిన్గా పనిచేస్తారంటూ కూడా చెప్తూ ఉన్నారు.